ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ జెట్టి సీను ఛానల్. ఈరోజు అయితే మరి గండిపేట వచ్చాను. చూడండి, చాలా చాలా బాగున్నది. ఇదంతా నా వెనకాల కనిపేది ఇదంతా వాకింగ్ చేయడానికి కూడా చెట్లు ఇట్లు బాగానే పెట్టినారు. చాలా సూపర్ ఉంది. ఇదైతే చాలా సూపర్ ఉంది. మొత్తం పైన అయితే నీళ్ళు అయితే ఫుల్ ఉన్నాయి. చూస్తూ ఉండండి. ఇంకా ఎక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి ఏంది, చాలా నీళ్ళు ఫుల్ అయిపోయినాయి. మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఒకటి చూస్తుండండి. ఓకే, విధంగా ఉందో చాలా రోడ్ అయితే చాలా సూపర్ ఉంది. చెట్లు గిట్లు చాలా బాగా పెట్టారు. మొత్తం పైన అయితే టికెట్ ఉంది, లోపలికి రానికే ఎంట్రీ టికెట్ 50 రూపాయలు పెట్టారు. బైకులు అయితే ఫ్రీగా రావచ్చు. మనకు రావడానికి ఇదంతా చూడడానికి మాత్రం టికెట్ అయితే 50 రూపాయలు పెట్టారు. మొత్తం పైన అయితే నీళ్ళు అయితే ఫుల్ ఉన్నాయి. చాలా చాలా బాగుంది, చూడండి. ఫుల్ అయిపోయింది గండిపేట. చాలా ప్రశాంతంగా ఉంది. కేటీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ ఉన్నప్పుడు చాలా నీట్గా చేశారు. మరి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. లోపలికి చూస్తూ ఉండండి. చాలా చాలా బాగుంది. వైర్ కూడా ఉంది లోపలికి, బస్ పడకుండా జనాలు సేఫ్టీగా వైర్ కూడా ఉన్నది. చెట్లు గిట్లు అంతా ప్రశాంతంగా బాగుంది. వాకింగ్ చేయడానికి కూడా చాలా సూపర్ ఉంది. చూస్తుండండి. ఇంకా చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే రోజు ఫ్యామిలీ తోటి వస్తే చాలా చాలా ఇంకా బాగుంటుంది. లోపల కూడా చాలా చూపిస్తాను. నీళ్ళైతే చాలా ఉన్నాయి. నీళ్ళు ఇంకా లోపలికి అక్కడ తిరిగి చూపిస్తాను. చూస్తుండండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇంకా చాలా బాగుంది. ఏరియా అయితే చాలా ప్రశాంతమైన ఏరియా. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది. రుచి చాలా సూపర్ ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో చేసినదే చాలా అందంగా ఉన్నది. చెట్లు కానీ చూసాం. ఎంట్రీ ఎలా బాగుందో చూడండి. చాలా అందంగా తయారు చేశారు. రూపురేఖలన్నీ మార్చేశాడు కేసీఆర్. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు గండిపేట అయితే కేసీఆర్ గారు. చాలా చాలా సూపర్ ఉంది. అయితే బంద్ చేసారు. కట్ట మీద నుంచి పోవచ్చు కానీ గేట్ అయితే తాళాలు వేసారు. కట్ట మీద పోకుండా, ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి చెరువుల కింద పడతారు అన్నట్లు గేట్లు తాళాలు వేసారు. చాలా చాలా సూపర్ ఉంది. చూడండి కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత మంచి చేశాడు. గండిపేట అంటే ఒక హైలైట్ చేశాడు కేసీఆర్. సూపర్ ఉంది. చాలా చూడాల్సిన అందంగా ఉంది. కింద రాళ్ళు. Give me a sense of direction. Give me a sense of direction. Give me a sense. Give me a sense. Give me a sense of forward motion. We need to keep on going. We need to keep on going. We need to be forward thinkers. ఇంత సూపర్ ఉంది. చాలా చూడాల్సిన కాబిల్ అనమాట. ప్రతి ఒక్కరు సండే రోజు వస్తే చాలా మంది ఉంటారు ఇక్కడ. సండే రోజు చూడాల్సింది జనాలు అయితే full ఉంటారు ఇక్కడ సండే రోజు. మనం ఎక్కడో బయటి దేశాలకు ఫ్లైట్లలో రైళ్ళల్లో పోయి వేరే దేశాలు పోయి చూస్తూ ఉంటాం. ఎంత అందంగా ఉంది చూడండి వేరే దేశాలని అంటాం. కానీ మన తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు
చాలా చాలా అంటే బ్రహ్మాండంగా రూపురేఖలు మొత్తం మార్చేశాడు. అంత గ్రీన్ చూడండి, ఎక్కడ చూసినా చెట్లు. చాలా చాలా అంటే అందంగా చేశాడు కేసీఆర్ గారు. నిజంగా గ్రేట్ అనమాట కేసీఆర్ గారు. ఎంత అందంగా ఉందంటే ప్రకృతి చూస్తే పరిచయం అయిపోలే. ఇదంతా బండలు గిండలు ఎలా ఉన్నదంటే చూడండి, ఖతర్నాక్ ఉన్నదనమాట. చాలా చాలా సూపర్ ఉన్నది. ఫ్యామిలీతోటి వచ్చారు, భోజనాలు గీజనాలు చేస్తూ ఉన్నారు ఇక్కడనే ఫ్యామిలీతోటి. చూడండి ఎంత మంచిగా కూర్చొని అన్నాలు తింటున్నారు. ఇక్కడో బయటి దేశాలు అమెరికా పోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇదంతా చూస్తుంటే. ఎలా ఉందో చూడండి, మీరు కూడా కామెంట్లో తెలియచేయండి ఎలా ఉంది ఈ పార్కు అనేది. గండిపేట ఈ రూపురేఖలు ఎలా ఉన్నాయి, కేసీఆర్ గారు ఏ విధంగా డెవలప్ చేశారో ఒకసారి మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. సండే ప్రత్యేకంగా సండే వస్తే చాలా బాగుంటుంది. పాపలు చిన్న పాపలతోటి ఫ్యామిలీ భార్యాభర్తలు కార్లో కానీ బైక్ మీద కానీ ఆటోలో కానీ ఎట్లో రకంగా వస్తే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది పార్కు. చూడండి ఎంత మంచిగా చేశాడో. గండిపేట అంటే రూపురేఖలే మార్చేశాడు కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరు ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఫోటోల కోసం వస్తున్నారు. గండిపేట చూడడానికి ఫోటోలు దిగడానికి వస్తున్నారు. చాలా చాలా సూపర్ ఉంది. చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం ప్రేమ జంటలు అయితే చాలామంది ఉన్నారు. ప్రేమ జంటలు ఇక్కడ. ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే కంపల్సరీ తెలియజేయండి ఏ విధంగా ఉంది ఇదంతా. చాలా చాలా సూపర్ అయితే ఉంది. నాకైతే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. చిన్నపిల్లల్ని తీసుకురండి ముఖ్యంగా. సండే రోజు పొద్దున్నే కానీ ఏ టైంలో రొట్టెలు మంచిగా చపాతీలు అట్లా చేసుకొని వస్తే చాలా తినవచ్చు. ఇక్కడనే హాయిగా ఉండొచ్చు అనమాట. పొద్దుగాల వచ్చి సాయంత్రం వరకు ఉండొచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ.